మోహన్ బాబు ఇష్యూ ఏందన్నా? అంటే ఇప్పుడు మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబుది. మోహన్ బాబు గొడవ ఏందో, గొడవ అదే చెప్పారు కదన్న, అదో ఆస్తి గొడవలు ఉన్నట్టున్నాయి. నేను చెప్పింది కరెక్టేనా? జల్పల్లి ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడుతో ఏదో రకరకాల, అంటే మనోజ్ నాకు ఫ్రెండే అండి. వాళ్ళ అది కూడా కంపెనీ కూడా ఫ్లోట్ చేసారు కదా. అవును, ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ అని. అంటే మనోజ్ నాకు ఆ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాడు అన్న, కానీ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటున్నా అని చెప్పాడు. గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ల్యాండ్ గురించి అని చెప్పాడు. బట్ అది జల్పల్లోనా ఇంకొక దగ్గర అని నాకు ఐడియా లేదన్న. బట్ ప్రాజెక్ట్ అయితే ఉండే. సో ఆ ప్రాజెక్ట్ నాకు తెలిసి ఆ ప్రాజెక్టుకు ఈ వీళ్ళ ఫ్యామిలీ కూడా సంబంధం లేదనుకుంటా. ఈ ఇంటర్నల్లో వాళ్ళకి ఏదో ఆయనకేదో ఫైనాన్షియల్గా సరిగ్గా ఇవ్వట్లేదు, తర్వాత ఆస్తిలో కరెక్ట్ భాగం ఇవ్వట్లేదు అని కొద్దిగా ఏదో అని అన్నట్టు. మీకు ఏమనిపించింది ఆ ఇష్యూలో? ఎవరిది తప్పు ఎవరిది రైట్? ఫ్యామిలీ అంటే యాజ్ ఏ మనోజ్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పానన్న, మనోజ్ నా ఫ్రెండు. సో విష్ణు గారు వీళ్ళందరూ కూడా మంచిగానే ఉంటారు, కానీ యాజ్ ఏ ఫ్రెండ్గా మనోజ్గా సపోర్ట్ చేసింది నేను. కానీ అది న్యాయం ఇంటర్నల్గా హోటల్ కూడా పక్కనే, హోటల్ పక్కన ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను మనోజ్ని కలిసేవాడిని. సో ఒకసారి ఫోన్లో నేను విష్ణు గారితో మాట్లాడాను. సో ఏది ఉన్నా కూడా అన్న వాళ్ళ ఇంటర్నల్ విషయంలో వాళ్ళు తేల్చుకోవాలి. కానీ అక్కడ కూడా బౌన్సర్లతో ఇబ్బంది అయింది. అల్లు అర్జున్ విషయంలో కూడా బౌన్సర్లతో ఇబ్బంది అయింది. నా ఇష్యూలో కూడా బౌన్సర్లతో ఇబ్బంది అయింది. బౌన్సర్ కల్చర్లు అంటే కమిషనర్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవడ ఈ బౌన్సర్లందరినీ బ్యాన్ చేయాలి, పెట్టుకోవద్దు. ఇంకొకటి, ఎక్కడైనా బౌన్సర్లు వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి, కమిషనర్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పొట్ట మీద మనం ఎందుకు అంటే కొట్టడం కాదన్న, వేరే ఈవెంట్స్ ఉంటాయి కదా, పెళ్లిలో ఉన్నప్పుడు అట్లా చేసుకోవాలి. కానీ బౌన్సర్లు తీసుకొని కొట్టుకునే కల్చర్ ఎక్కడదన్నా? అందరు ఎక్కడ పోయినా ఈ బౌన్సర్ల వల్ల ఇబ్బంది అవుతుంది. అక్కడ కూడా వాళ్ళు బౌన్సర్లే కొట్టుకుంటారు. ఈ కొట్టిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలా? గట్టిగా పెడితే నెక్స్ట్ టైం కొంత 100% అన్న. ఎందుకంటే ఇప్పుడు ఆ బౌన్సర్ కల్చర్ కూడా మంచిది కాదు అసలు. ఆ బౌన్సర్ కల్చర్ని తెలంగాణలో ఉన్న కల్చర్ ఏంటంటే బ్లూ షీటు బౌన్సర్. దగ్గుబాటి స్పెషలిస్ట్ అనమాట దాని లోపల. ఎక్కడ భూమి కనబడితే అక్కడ బ్లూ షీటు బౌన్సర్లు మీకు దొరకదా నాకు దొరకదా అన్న. 1000 రూపాయలు ఇస్తే అందరికి వస్తారు కాదు కదా. మనం న్యాయ వ్యవస్థలో ఉన్నప్పుడు న్యాయాన్ని ఏది ఉన్నప్పుడు న్యాయాన్ని నేను వీళ్ళ ఫ్యామిలీ మన మనోజ్ దాంట్లో కూడా ఏదైనా ఉంటే ఈ బౌన్సర్లు కూడా కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవాలి, లేదంటే సిటీసీలు కూడా తేల్చుకోవాలి. అంతేగాని ఈ విధంగా కొట్లాడి మీడియా కూడా ఉందన్న, మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఎందుకైనా హీరోలు చేయాలని మరీ ఓవర్గా చూపించి, అది కూడా పాయింట్, ఓవర్గా చూపించినందుకే కదా అసలు మనం మీడియా కవరేజ్ చేయకుండా వాళ్ళు ఏం చెప్తే మనకి ఏం చేసేది ఉంది. మీడియా ఓవర్ కవరేజ్ చేసినందుకే వీళ్ళు హీరోలు అవుతారు, మీడియా కవరేజ్ చేయకుంటే జీరోలు అవుతారు. సో కాబట్టి మీడియా కూడా కొద్దిగా తగ్గించుకోవాలి, ప్రజల్ని హీరోలు చేయాలి. రియల్ హీరో చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కానీ రేవంత్ అన్న కూడా మంచిగా అన్నాడు, ఎవరైంది వాళ్ళ బిజినెస్ చేసుకుంటారండి, మనకి ఏమైనా దేశానికి సేవ చేస్తుంటారా? ఏమైనా సరే లేదు, దేశానికి సేవ చేసినప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేద్దాం, వాళ్ళకి ఏదైనా ఈ మినిమం ఇది ఇద్దాం. కానీ ఎలాంటి సేవ చేయకుండా వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నప్పుడు 300 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని వాళ్ళ ఆస్తులు ట్యాక్స్లు కడుతూనే ఉంటారు. మరి మనం కూడా కడుతున్నాం ట్యాక్స్లు అందరూ కడతారు, ప్రతి ఒక్కరు కడతారు. 30 కోట్లు అక్కర్లేదు ట్యాక్స్. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్, మీరు హీరో, నేను 1000 కోట్లు ఇస్తా అంటారు రేపు పొద్దున మీకు. ఇంకో నాకు తెలిసి కల్చర్ ఎక్కడ పోతుందంటే, అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకుంటా, రేపు ఇంకొక హీరో 500 కోట్లు తీసుకుంటాడు చూడండి. ఎందుకంటే నా డబ్బే నీకు ఇస్తాను, నువ్వు నాకు అంతే, ట్యాక్స్ పోతే పోయింది. కానీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవడానికి ఇండియాలో ఇదంతా నడుస్తుంది. సో దట్ ఈజ్ నాట్ అవర్ పార్ట్ అన్న. బట్ ఏది ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఆ ఫ్యామిలీని ఆదుకోండి. ఆ ఫ్యామిలీతో కేసు విత్డ్రా చేయించుకోవడానికి ఏమో మళ్ళీ ఆయన కేసు పెట్టిండి, ఆయనే విత్డ్రా చేసుకుంటా అంటున్నా ఆయనే. అట్లా ఉంటుందా అన్న? అదే ఒకసారి కేసు పెట్టిన తర్వాత అది ఏదైనా కూడా కేసు విత్డ్రా కాదు. సో కాబట్టి దీన్ని ఆయన విత్డ్రా చేసుకున్నా, చనిపోయిన మహిళ ఆమె రైట్స్ ఆమె చనిపోయిన బాడీ కదా. నా రిక్వెస్ట్ ఏంటంటన్నా, మరి నా మీద జరిగిన అన్యాయానికి కూడా సీఎం గారు స్పందించి కమిషనర్ గారికి అండ్ డీజీపీ గారికి చెప్పి ఆ కేసు పెట్టి దగ్గుబాటి బ్రదర్స్ని లోపలేసినప్పుడే నాకు న్యాయం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. ఇది నందకుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.